హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ సుదీప. టుడే టాపిక్ ఏంటంటే ఒక్కొక్కసారి ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు ఆయా ప్రాంతం యొక్క రూపురేఖలు మార్చేస్తాయి. అక్కడ ప్రాంత ప్రజల యొక్క జీవన శైలి మీద విపరీతమైన ప్రభావితం అయితే చూపిస్తాయి. అవును, నేను హైదరాబాద్ సిటీ గురించి మాట్లాడుతున్నాను. ఒకప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ అంటేనే జంట నగరాలుగా మాత్రమే మనకు తెలుసు. ఆ తర్వాత ఎప్పుడైతే ఐటీ రంగం శరవేగవంతంగా విస్తరించిందో అప్పుడు మాదాపూర్లో మొదలైంది ఐటీ విప్లవం అని చెప్పొచ్చు. అది కాస్త క్రమంగా కోకాపేట్, నియోపోలిస్ వరకు వెళ్లిన పరిస్థితి. ఆ ప్రాంతాన్నంతా ఇప్పుడు మూడవ సిటీగా అంటే సైదరాబాద్ పేరుతో గుర్తించడం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ 3 సిటీలుగా గుర్తించవచ్చు. 1 సికింద్రాబాద్, 2 హైదరాబాద్, 3 సైబరాబాద్ గా మాత్రం కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా హైదరాబాద్ సమీపంలోని 4th సిటీ ఒకటి డెవలప్ అయితే కాబోతుంది. ఈ దశగా రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంటున్న కీలకమైన నిర్ణయాలు ఒక ప్రాంతం రూపురేఖలు మారిపోబోతున్నాయని చెప్పొచ్చు. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మహేశ్వరం ప్రాంతం. హైదరాబాద్ కి సంబంధించిన ఔటర్ రింగ్ రోడ్డు అవుట్ సైడ్ శ్రీశైలం హైవే రహదారికి దగ్గరలోని మహేశ్వరం ఉంటుంది. మహేశ్వరంలో ఇప్పటికీ రియల్ ఎస్టేట్ రంగం అయితే అభివృద్ధి చెంది ఉంది. ఇక్కడే విల్లా ప్లాట్స్, ఓపెన్ ప్లాట్స్, ప్రాజెక్టులు అనేకమైనవి ఉన్నాయి. అలాగే గత ప్రభుత్వం కానివ్వండి, ఈ ప్రభుత్వం కానివ్వచ్చు, మరికొన్ని కంపెనీలను టేకప్ చేయాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోని మొత్తం మీద మహేశ్వరం రూపురేఖలైతే మారిపోబోతున్నాయి. అయితే మనందరికీ తెలుసు, ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్ కి ఇన్సైడ్ శ్రీశైలం, నాగార్జున సాగర్ మధ్య ప్రాంతంలో ఉన్న రావిర్యాల్లో ఆల్రెడీ ఫోక్స్కాన్ కంపెనీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. అక్కడ వేలాది మందికి ఉపాధి అయితే దొరుకుతుంది. అయితే గత ప్రభుత్వం కావచ్చు, కేసీఆర్ ప్రభుత్వము శ్రీశైలం రూట్ లోని ముచ్చెర్ల ప్రాంతంలోని 12,000 ఎకరాల్లోని ఫార్మసిటీ కోసము సేకరించిన మాట నిజమే. అయితే ఇప్పుడున్న ప్రభుత్వంలోని సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకే చోట ఫార్మసిటీలు ఎందుకని చెప్పి కాలుష్య రహితమైన నెట్ జీరో సిటీలుగా డెవలప్ చేస్తాం లేటెస్ట్ గా ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే కాలుష్య రహితమైన హార్డ్వేర్, సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పాటులకు నిర్ణయాలు తీసుకుంటుంది. ఇలాంటివన్నీ వస్తున్న క్రమంలోని మహేశ్వరం యొక్క ప్రాంతం రూపురేఖలు అయితే మారిపోబోతున్నాయి. ఇక హైదరాబాద్ శివారులో 4th సిటీగా అయితే రాబోతుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తో నెక్స్ట్ 4th సిటీగా మహేశ్వరం అయితే రాబోతుంది. అయితే నెక్స్ట్ సైబరాబాద్ తర్వాత ముచ్చెర్ల ప్రాంతం అయితే ఉండబోతుంది. అయితే ఈ ముచ్చెర్ల ప్రాంతం వరకు మెట్రో ట్రైన్లను కూడా డిజైన్లు చేయాలని, దానికి సంబంధించిన సర్వేలు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇక్కడే ఇంటర్నేషనల్ ఐటీ కంపెనీలు ఏర్పాటు సిద్ధం చేయడానికి సిద్ధమవుతుంది. అంతేకాకుండా కందుకూరులోని ఎక్కడా లేనంత పెద్ద స్థాయిలోని 765/400 మెగావాల్ ఒక పవర్ గ్రిడ్ అయితే అవబోతుంది. సో మహేశ్వరం ప్రాంతం యొక్క రూపురేఖలు మారిపోవటానికి దానికి సంబంధించిన ఇవే ఖచ్చితమైన ఇండికేషన్స్ అని కూడా చెప్పొచ్చు. ఆ దిశగా పెట్టుబడులు పెట్టడం అన్నది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. సో రియల్ ఎస్టేట్ పరంగా మంచి సూచనలను కూడా చెప్పొచ్చు. ఈ ప్రాంతంలో మీరు ఒకవేళ ఓపెన్ ప్లాట్స్ చూస్తున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.